హే గాయ్స్, వెల్కమ్ టు అలా భాగ్యనగరంలో. నేను ఇప్పుడు ఎక్కడికి ముస్తాబయ్యానరా మళ్ళా అంటే మీ అందరికి ఒక మంచి ప్లేస్ని పరిచయం చేద్దామనేసి ఈ ఛానల్లో నేను చెప్పాను కదా, కంప్లీట్గా హైదరాబాద్ వీడియోస్ మాత్రమే వస్తాయి. అద్భుతమైన ప్లేసెస్ని నేను రికార్డ్ చేసి మీ అందరికి చూపిస్తాను. సో నేనైతే రూమ్ దగ్గర నుంచి రెడీ అయ్యేసి వెళ్ళాలనుకుంటున్నాను. దీనికి రిలేటెడ్ వీడియో నేను ఆల్రెడీ పెట్టేశాను. సో ఫ్రెండ్ ఇచ్చిన అమౌంట్తో, బికాస్ ఈ మంత్ నాకు కొంచెం టైట్ ఉంది కాబట్టి తానే చెప్పారు, వీడియోస్ తీరా, బాగా క్లిక్ అవ్వాలి, నువ్వు కష్టపడాలి అన్నట్టు చెప్పారు. కాబట్టి సో మనీ వేస్ట్ చేయకూడదు అనేసి నేను రోడ్ ట్రాన్స్పోర్ట్ మాత్రమే పిక్ చేసుకున్నాను. సో రూమ్ దగ్గర నుంచి అలా వెళ్తున్నాను. ఇప్పుడు నేను ఆటో ప్రిఫర్ చేస్తున్నాను నా ప్లేస్ దగ్గర నుంచి కేపీహెచ్పి బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళడానికి. సో నా ప్లేస్ నుంచి కేపీహెచ్పి బస్ స్టాండ్కి 15 రూపీస్ తీసుకుంటారు. అద్భుతంగా ఉంటుంది. నేను ట్రావెల్ చేసేటప్పుడల్లా వ్యూని అయితే పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తాను. సో నేను బస్ స్టాండ్కి వెళ్ళాను. బట్ అన్ఫార్చునేట్లీ ఏమైందంటే, నేను బస్ స్టాప్ కోసం నియర్లీ 30 మినిట్స్ వెయిట్ చేశాను. బస్ కోసము మెహదీపట్నం వెళ్ళాలి. బట్ బస్ రావడం లేదు, టైం కిల్ అయిపోతుంది. అండ్ 5:30కి ఆ ప్లేస్ని క్లోజ్ చేస్తారు. ఇంకెందుకులే, మనము ఒక డిసైడ్ అయినప్పుడు, ఒకటి కమిటెడ్ అయినప్పుడు, చేయాలనుకున్నప్పుడు చేసేయాలి. సో అందుకే నేను ఏం చేశానంటే ర్యాపిడో బుక్ చేసుకున్నాను. ర్యాపిడో బుక్ చేసుకుంటే నాకు అరౌండ్ 140 రూపీస్ పడ్డది. సో కేపీహెచ్పి బస్ స్టాప్ నుంచి ఆ ప్లేస్కి అయితే నేను వెళ్తూ ఉన్నాను. ఇది టువర్డ్స్ గచ్చిబౌలి వైపు తీసుకెళ్లారు. మీరు ఇక్కడ ఫ్లైఓవర్ అన్నీ చూడొచ్చు, చాలా అద్భుతంగా ఉంది. సో ముందుకైతే నేను అలా ఆ వ్యూని క్యాప్చర్ చేసి మీ అందరికి పెడుతూ ఉన్నాను. అండ్ ఫైనల్లీ నేనైతే ఆ డెస్టినేషన్కి వచ్చాను. ఒకవేళ మీ డెస్టినేషన్ అసలు ఎలా ఉంటుంది అంటే, ఇది దాని ఫ్రంట్ ఎండ్ ఒక జంక్షన్ లాగా ఉంటుంది, పెన్ సింబల్ ఉంటుంది, అండ్ చుట్టూరు ఇలా ఉంటుంది అక్కడ లొకేషన్. అండ్ ఫైనల్లీ నేను ఎక్కడికి వచ్చానంటే కుతుబ్ షాహీ టూమ్స్. ఇది అందరికి తెలిసిందే కదా, గోల్కొండకి చాలా దగ్గరలో కుతుబ్ షాహీ టూమ్స్ ఉంది. ఈ బ్యూటిఫుల్ ప్లేస్ని మీరు కూడా ఎక్స్ప్లోర్ చేయండి. నాకైతే చాలా నచ్చింది. సో ఇనీషియల్లీ నేను వెళ్ళి అక్కడ ఎంట్రీ దగ్గర ఉన్న బేసిక్ ఇన్ఫోని క్యాప్చర్ చేశాను, బికాస్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ హ్యాస్ టు కమ్ ఇక్కడికి. సో అందుకని వెయిట్ చేస్తూ అక్కడ ఎక్కడ ఏదైతే నేను తీయగలను, షూట్ చేయగలను అది షూట్ చేసేసాను. ఆ తర్వాత కూడా నేను ఏం చేశానంటే చిల్ అవుట్ అవుదాం అనేసి జస్ట్ అలా నేను టీ షాప్ దగ్గరికి వెళ్ళేసి ఇరానీ చాయ్ ఆర్డర్ చేసుకుని తాగేశాను. ఈ టైంలో మా ఫ్రెండ్ కూడా వచ్చేసాడు, అదర్ ఫ్రెండ్. అండ్ నేను టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళేసి టికెట్ పర్చేస్ చేశాను. 40 రూపీస్ తీసుకున్నారు గైస్. అండ్ 10 రూపీస్ వచ్చేసి మీరు అడిషనల్ ఏదైనా కెమెరా రికార్డింగ్ కానీ వాటికి ఎక్స్ట్రా ఛార్జెస్ 10 రూపీస్ వేశారు. సో టోటల్లీ 50 రూపీస్ అయింది పర్ పర్సన్కి. అండ్ ఇది పార్కింగ్ ఏరియాకి కొంచెం మీరు ముందుకెళ్తే లోగోస్ ఉంటాయి, అక్కడంతా డిస్క్రిప్షన్ ఉంటుంది. సో నేను టికెట్ చూపించేసి లోపలికి వెళ్ళాను. ఇది ఫస్ట్ టూమ్, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అసలుకి మీరే ఆలోచించండి, వాళ్ళకున్న టెక్నాలజీ, వాళ్ళకున్న పరిస్థితులు, అలా వాళ్ళకున్న మ్యాన్ పవర్, వాళ్ళకున్న స్కిల్ మీకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. యాక్చువల్లీ ఇప్పుడైతే మనకి టెక్నాలజీ చాలా పెరిగిపోయింది. ఆ రోజుల్లో ఎలా కట్టారా మావా అనిపిస్తుంది. ఒక సమాధి ఇది. ఈ సమాధిని చూడడానికి ఎంతోమంది ప్రజలు వస్తూ ఉంటారు, బికాస్ ఇక్కడ చాలా బాగా మీరు పిక్స్ తీసుకోవచ్చు, రీల్స్ తీసుకోవచ్చు. బట్ దగ్గరికి వెళ్ళి మరి వీడియోస్ చేయొద్దు, బికాస్ ఏ రిలీజన్ కూడా మనము అక్కడ తక్కువ చేసినట్టు చూపించకూడదు. కాబట్టి మీరు ఎంతైతే బ్యూటిఫుల్గా అక్కడ పిక్చరైజ్ చేసుకుని వచ్చేస్తారో అలా వచ్చేయండి. నేను ఆ ఫస్ట్ టూమ్ని చూసుకొని కొంచెం నేను ముందుకైతే బయలుదేరాను. కొంచెం ముందుకెళ్ళి మీరు లెఫ్ట్ తీసుకుంటే ఇంకా మీకు చాలా బ్యూటిఫుల్ టూమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో ఇది సైడ్ వ్యూ నుంచి ఫస్ట్ టూమ్ చూసారా, అక్కడ పీపుల్ వచ్చారు, ఫ్రెండ్స్తో రావచ్చు, లవర్తో రావచ్చు, సింగిల్గా రావచ్చు, ఫ్యామిలీతో రావచ్చు. మీరు అక్కడ బాగా గమనిస్తే ఒక గార్డెన్ లాగా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. రిలాక్స్ అవ్వచ్చు కొంచెం సమయం. సమాధిలో రిలాక్స్ ఏంట్రా అంటే మీరు ఆ టూమ్స్ని చూస్తేనే మీరు మైమరిచిపోతారు. అదే ఎక్స్ప్లోర్ చేయడానికి మ్యాప్. అండ్ మీరు కొంచెం ముందుకు వస్తే ఇక్కడ మీకు ఓడల మర్రితో ఉన్నటువంటి చెట్టు అయితే ఉంటుంది. ఇది అందరికీ తెలిసిందే కదా, కొత్తగా నేను చెప్పిన అవసరం లేదు. మర్రి చెట్టు ఎంత అద్భుతంగా ఉందంటే, ఓల్డ్ది, పురాతన కాలంది. అండ్ ఇంకొంచెం మీరు ముందుకు వెళ్తే ఇలాంటి కట్టడాలు కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ సమాధులే గైస్. మన సమాధుల కన్నా కంటే ఈ సమాధులు పురాతన కాలమే కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ కన్స్ట్రక్షన్ వే కూడా మీరు గమనించండి. ఏదో జస్ట్ వెళ్ళారు, పిక్స్ తీసుకున్నారు, వచ్చేసాను అని అన్నట్టు కాకుండా అసలు ఎలా కట్టారు ఏంటి 360 డిగ్రీలో కూడా మీరు చూడండి, 1 వ్యూలోనే చూడొద్దు. అందుకే నేను ఏం చేశానంటే ఇదే ప్లేస్ని మీకు చూపించడానికి
ముందుకి వెనక్కి అలాగే దాని చుట్టూరు చెట్లల్లో నుంచి కూడా కెమెరా పెట్టి మీకు ముందు నేను ఎవ్రీ బ్యూటిఫుల్ ప్లేస్ని ప్రజెంట్ చేస్తూ ఉన్నాను. అండ్ అఫ్ కోర్స్ మనది బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రావెల్ వ్లాగ్స్ కాబట్టి దానికి అనుగుణంగా మాత్రమే చేస్తాను. దో ఇట్ ఈజ్ ఎక్స్పెన్సివ్, దాంట్లో ఆల్టర్నేటివ్స్ ఫిగర్ అవుట్ చేసుకుంటాను. ఎంతైతే బడ్జెట్ తగ్గించగలను, ఎక్కడైతే కట్ చేయగలను అక్కడంతా నేను మనీని కొంచెం తగ్గించేసి మ్యాక్సిమం ఒక బిలో పావర్టీ లైన్ అండర్ ప్రివిలేజ్డ్ పర్సన్ ఒక బ్యూటిఫుల్ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయాలి ఒక లో బడ్జెట్లో అన్నప్పుడు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ నేమ్ వచ్చేసి అలా భాగ్యనగర్ అండి. ఇప్పుడు మీకు ఈ అద్భుతాన్ని చూపిస్తున్నాను చూడండి. క్రౌడ్ అయితే నేను వెళ్ళినప్పుడు కొంచెం తక్కువగానే ఉన్నారు. బట్ నా ఇంటెన్షన్ నేను చేస్తుంది ఏంటంటే కొన్ని ఫాస్ట్గా షూట్ చేసేస్తున్నాను. బికాస్ 5:30కి దరిదాపుల్లో ఉన్నాను కాబట్టి నేను ఎంతైతే పాసిబుల్గా ఉంటుందో దాని ముందుకు వెళ్ళి అండ్ దాని సైడ్ వెళ్ళేసి అండ్ ఎవరి ప్రైవసీకి కూడా భంగం కలిగించకుండా ఫేస్ని ఎవరిది రికార్డ్ చేయకుండా నాకు తోచిన టైంలో నాకు ఉన్న టైంలో నేను ఎంతైతే పిక్చరైజేషన్ ఆర్ ఫిలిం చేయగలను, మీ అందరికి ప్రజెంట్ చేయగలను ఆ విధంగానే చేస్తూ ఉన్నాను. ఇది అనదర్ టూమ్, ఇదే అనదర్ సమాధి కూడా. సో ఇలాంటివి మీకు 9 టూమ్స్ ఉన్నాయనుకుంటాను. ఎవ్రీ టూమ్ దగ్గర మీకు అక్కడ డిస్క్రిప్షన్ ఇస్తారు ఆ ప్లేస్ యొక్క ఆ టూమ్ యొక్క వివరాలు. మీరు అవి రీడ్ చేసి ఇన్ కేస్ మీకు ఇన్ఫర్మేటివ్గా కావాలన్నా కూడా మీరు అక్కడ చదువుకోవచ్చు. ఇది అద్భుతంగా అనిపించింది నాకైతే. ఇది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగా అనిపించింది నిజంగా. మీరు చూడండి దాని చుట్టూరు అలా ఉన్నాయి, ఎగ్జాక్ట్లీ ఇది మిడిల్లో ఉన్నట్టు అనిపించింది నాకు. ఇది చాలా బాగుంది. దానిపైన మీరు చూస్తున్నారా ఆ కలర్స్ ఇప్పటికి కూడా చెక్కు చెదరడం లేదు. దీనికి ఆపోజిట్లో ఉంది అది. అండ్ నేను ఇక్కడ సెల్ఫీ స్టిక్ యూస్ చేస్తున్నాను కాబట్టి ఒక ఆవిడ వచ్చి నాకు చెప్పారు, బాబు ఇక్కడ సెల్ఫీ స్టిక్స్ నాట్ అలౌడ్, ఓన్లీ మొబైల్తోనే మీరు షూట్ చేసుకుని అనేసి. సో నేను ఎంతైతే కరెక్ట్గా ఎవరిని కూడా వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్ మనం అగెనెస్ట్గా వెళ్ళకూడదు కాబట్టి నేనైతే ఇక్కడ వరకు మాత్రమే సెల్ఫీ స్టిక్ యూస్ చేశాను. ఆఫ్టర్ ఈ ప్లేస్ తర్వాత ఈ టూమ్ తర్వాత అంతా నేను మొబైలే యూస్ చేశాను. ఇక్కడ వరకు చూసారా, నేను మ్యాక్సిమం బెటర్ వ్యూ ఇవ్వడానికి అన్ని యాంగిల్స్లో ఆ కెమెరాని పెట్టి నేను మీకు చూపిస్తున్నాను. సన్సెట్ టైంలో వెళ్ళాను గైస్, క్రేజీగా అనిపించింది నాకైతే. మీరు కూడా సన్సెట్ టైంలో వెళ్ళండి, అద్భుతంగా ఉంటుంది. ఆఫ్టర్నూన్ టైము ఆర్ మార్నింగ్ టైం వెళ్ళండి, ఆఫ్టర్నూన్ టైం ప్రిఫర్ ఇవ్వద్దు. సన్సెట్ టైంలో వెళ్తే మీకు ఆ గ్లోరీ అనేది కనిపిస్తూ ఉంటుంది, చాలా బాగుంటుంది. సో అన్ని విధాలుగా కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు. లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్ని కూడా మీరు అర్థం చేసుకోవచ్చు, ఏ విధంగా కట్టారు, ఎలా కట్టారని కూడా. సో కలర్స్ చూసారా, ఎప్పుడో కట్టిన పురాతనమైన ఈ సమాధి కలర్ ఇప్పటికీ చదరలేదంటే అర్థం చేసుకోండి అసలు వాళ్ళ కట్టడాలు ఏ విధంగా ఉన్నాయో. దీని క్లోజ్ వ్యూలో ఏ విధంగా ఉంది అండ్ సైడ్ వ్యూ మీరు 360 డిగ్రీ మీకు చూపించాలి కాబట్టి నేను ముందుకు వెళ్తూ మళ్ళీ దీన్ని కూడా నేను పలు విధాలుగా ఒక్క యాంగిల్లోనే కాదు డిఫరెంట్ యాంగిల్స్లో నేను దీన్ని షూట్ చేశాను. బికాస్ ఫ్రంట్ సైడ్ ఒక విధంగా ఉంటుందా, లేకపోతే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ బిహైండ్ ఆఫ్ ద టూమ్ ఎలా ఉంటుంది అది ఫ్రెండ్తో మాట్లాడుతూ అలా చేస్తూ ఉన్నాను. సో ఎంతైతే నేను మీకు కరెక్ట్ పిక్చరైజేషన్ ఇచ్చి బెటర్ వ్యూ ఇవ్వడానికి ప్రతి ప్లేస్ని నేను అద్భుతంగా క్యాప్చర్ చేసి మీ ముందు పెడుతూ ఉన్నాను. ఇది కరెక్ట్గా ఆ కలర్డ్ టూమ్కి ఆపోజిట్లో ఉన్నాయి ఈ రెండు. ఇక్కడ కూడా మీరు ఏదైనా పిక్చర్స్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు. ఇన్ కేస్ నాకు ఈ ప్లేస్లో పిక్చర్స్ కానీ లేకపోతే రీల్స్ కానీ నాకు ఏం వద్దురా అనుకున్నప్పుడు మీరేం చేయొచ్చు అంటే అక్కడ వెళ్ళేసి అసలు ఎలా కట్టారు ఏంటి అనేది కూడా చూడొచ్చు. సో ఇలాంటివి చాలా ఉన్నాయి అక్కడ టూమ్స్. సో నేనైతే అన్నీ క్యాప్చర్ చేస్తున్నాను, నేను ఎంజాయ్ చేస్తున్నాను. మీరు నా మొహంలోనే తెలిసిపోతుంది నేను ఎంజాయ్ చేస్తున్నానా లేదా అనేసి. సో అలా నేను ముందుకైతే నడుచుకుంటూ వెళ్ళిపోయాను. సో ఇంకా మీకు ముందు మంచి మంచి ప్లేస్ చూపిస్తాను. ఒక్క స్పాట్ ఉంది చాలా అద్భుతంగా ఉంది. ఆ స్పాట్ దగ్గరికి వెళ్ళడానికి నేను చెక్ చేస్తూ ఉన్నాను. అండ్ దీన్ని అయితే నేను స్లో మోషన్లో అలాగే 0.6లో 1లో 3లో నాకు నచ్చిన ఎక్స్లో పెట్టుకొని దీన్ని షూట్ చేస్తూ ఉన్నాను. బికాస్ నేను దాన్ని రీల్గా యూస్ చేసుకోవచ్చు అండ్ లేదా ఒక లాంగ్ వీడియో కూడా యూస్ చేయొచ్చు. నేను అగైన్ చెప్తున్నాను గైస్, హైదరాబాద్లో ఉన్నటువంటి అందమైన బ్యూటిఫుల్ అయిన ప్లేసెస్ని మీ ముందు పరిచయం చేయబోతున్నాను. ఈ ఛానల్ కొత్తగా పెట్టాను. ఈ ఛానల్ నేమ్ వచ్చేసి అలా భాగ్యనగరంలో
కాపీరైట్స్ అనేవి నావే ఉంటాయి, నా ఛానల్ కాబట్టి. సో నాకు ఫస్ట్ ఛానల్ కూడా ఉంది, అది మాధవ బొగాటాలో ఏమొస్తుందంటే నా పర్సనల్ లైఫ్ వస్తుంది, నా ట్రావెలింగ్ ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్ వస్తుంది, అదర్ స్టేట్స్ వస్తాయి, డాన్స్ వీడియోస్ వస్తాయి, ఎవ్రీడే గుడ్ మార్నింగ్ వీడియో ఒకటి వస్తూ ఉంటుంది. అది నా ఫస్ట్ ఛానల్. సెకండ్ ఛానల్, ఈ ఛానల్ పెట్టడానికి పర్పస్ ఏంటంటే హైదరాబాద్లో ఉన్నటువంటి ప్లేసెస్ అన్నీ ఒక్క ఛానల్లో మాత్రమే ఉండాలి. దాంట్లో నా పర్సనల్ ఇన్ఫర్మేషన్ రాకూడదు, దాంట్లో ఏమంటారంటే నా డాన్స్ వీడియోస్ రాకూడదు. ఓన్లీ ఒక ప్లేస్, ఒక బ్యూటిఫుల్ ప్లేస్ని ఎంత బడ్జెట్లో మనం వెళ్ళి చూసి రావచ్చు, లొకేషన్ ఏంటి, డీటెయిల్స్ ఏంటి, దాని ఆర్కిటెక్చర్ ఏ విధంగా ఉంది, అక్కడ విజిటర్స్ అలౌ చేస్తారా చేయరా, లేకపోతే తన చుట్టూరు ప్రకృతి ఏ విధంగా ఉంది, ఎంత టైం మనం అక్కడ స్పెండ్ చేయొచ్చు, ఎవరితో వెళ్ళొచ్చు, ఎలాంటి వస్త్రాలు వేసుకొని వెళ్ళొచ్చు అనేది కూడా మనకి తెలుస్తూ ఉంటుంది నా ఛానల్ చేస్తే. ఇదే ఈ ఛానల్ నేమ్ వచ్చేసి అలా భాగ్యనగరంలో. ఇంత అద్భుతమైన ప్లేస్ని మీ ముందైతే నేను ప్రజెంట్ చేశాను. ఇది లోపల ఇలా ఉంది గైస్, నేను ఒక్కడిని ఉన్నాను, చూస్తున్నారా, అటు ఇటు తిరుగుతున్నాను, ఎవ్వరూ లేరు. నేనైతే కొంచెం ఇనీషియల్గా అయితే భయపడను మ్యాక్సిమం, బికాస్ సన్లైట్ ఉన్నప్పుడు నేనైతే ఖచ్చితంగా భయపడను. ఒకవేళ సన్ లేకపోతే ఒంటరిగా వెళ్ళినప్పుడు ఎవరికైనా కొంచెం బెరుకు అనేది ఉంటుంది కదా, అరే ఏదైనా అయితే ఏంట్రా అన్నట్టు. మ్యాక్సిమం నేను సన్లైట్లోనే ఎవ్రీథింగ్ షూట్ చేస్తాను. డార్క్ ప్లేసెస్కి అయితే మేబీ ఐ వోంట్ ప్రిఫర్ ఇట్, బికాస్ నేను ఆరోగ్యంగా ఉండి నేను హెల్తీగా ఉంటేనే మీ అందరికీ ఒక మంచి చక్కని వ్లాగ్ని నేను ప్రజెంట్ చేస్తాను. దీనికి ఆపోజిట్లో ఉంటుంది బెస్ట్ స్పాట్. ఇది చూడడానికే నేను ఇంత దూరం ప్రయాణించాను. అండ్ దీని వెనకాల, దీని రైట్ సైడు మనకు ఉంటుంది గాయస్ కన్స్ట్రక్షన్, క్రేజీగా ఉంటుంది. అది నేను షూట్ చేయడానికి ఇంకొంచెం ముందుకెళ్తున్నాను. ఇది చాలా హైట్లో ఉంది, ఇక్కడేమో వీడియోలో కొంచెం తక్కువ హైట్లో అనిపిస్తుంది, కానీ ఇది దానికి ఆపోజిట్. మీరు అక్కడ చూస్తున్నారు, ఇది కొంచెం హైట్ తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ బేస్ పార్ట్, నేను బేస్ గురించి మాట్లాడుతున్నాను, కానీ ఇది చాలా హైట్లో ఉంది. అండ్ ఇది ఇక్కడ నాకేదో పిక్చరైజ్ చేయాలి అనిపించింది, సో ఫిల్మ్ చేయాలనిపించింది, అలానే షూట్ చేసేసాను. అండ్ కెమెరా డిఫరెంట్ యాంగిల్స్లో పెట్టి నేను షూట్ చేస్తూ ఉన్నాను. మా ఫ్రెండ్ని అయితే జస్ట్ నువ్వు చిల్ అవుట్ అవ్వు, నేను రికార్డ్ చేసుకుంటాను, నాకు ఇష్టం వచ్చింది. బికాస్ మనకి నచ్చినట్టు మనం పిక్చరైజ్ చేసుకుంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అందుకే ఫ్రెండ్ అయితే హెల్ప్ తీసుకోలేదు. అండ్ నేను అక్కడ ఒంటరిగా షూట్ చేస్తుంటే ఫ్రెండ్ వద్దు అన్న తర్వాత వేరే వాళ్ళు వచ్చి, బ్రో నేను షూట్ చేస్తుందా, బ్లాగింగ్ చేస్తున్నావా అని అడుగుతూ ఉన్నారు. నో ఆల్రెడీ ఐ హ్యావ్ అ ఫ్రెండ్ నాతో ఉన్నారు అని చెప్పాను. సో వాళ్ళు కూడా హ్యాపీగా ఓకే ఎంజాయ్ బ్రో అన్నారు. నేను కొంచెం ముందుకు వెళ్ళేసి, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, లోపల చాలా ఇది ఒక జైల్ లాగా అనిపించింది నాకైతే. ఇటు సైడ్ నేను లెఫ్ట్ సైడ్ చూపించాను కదా ఇందా కెమెరా, దానికి ఆపోజిట్లో ఈ వ్యూ. సో ఇలా నేను ఈ ఒక్క ప్లేస్ కాదే గైస్, నేను ఆల్రెడీ 2 లాంగ్ వీడియోస్ ఈ ఛానల్లో పెట్టాను. ఒకటి వచ్చేసి ఫస్ట్ పెట్టిన వీడియో నుమాయిష్ ఆర్ నాంపల్ ఎగ్జిబిషన్ 2026, దట్స్ మై ఫస్ట్ వ్లాగ్ ఈ ఛానల్లో. అండ్ సెకండ్ ద మౌలాలి హిల్లో నాకు వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అయింది. నేను ఎప్పుడైనా ట్రావెలింగ్ చేసేటప్పుడు షార్ట్ ఒక టీ-షర్ట్, షూ మ్యాండేటరీ, అలా నేను వెళ్తూ ఉంటాను. బట్ ద మౌలాలి హిల్కి కూడా అలానే షార్ట్లో వెళ్ళాను. బట్ అన్ఫార్చునేట్లీ హిల్ పైన మాస్క్ ఉంది కాబట్టి షార్ట్స్ ఆర్ నాట్ అలౌడ్. బట్ సెకండ్ నాకు మొన్న వెళ్ళాను కాబట్టి అప్పుడు ప్రాపర్గా అవగాహన ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళాను. అది కూడా నేను అప్లోడ్ చేశాను నా ఛానల్లో. దట్ వాజ్ మై సెకండ్ వ్లాగ్. ఇప్పుడు థర్డ్ ఈ వీడియో, ఇదే వచ్చేసి దీని పేరు మళ్ళీ చెప్తున్నాను, కుతుబ్ షాహీ టూమ్స్. ఇది ఎక్కడ ఉందంటే గోల్కొండకి చాలా దగ్గరలో ఉంది. సో 2 ప్లేసెస్ని ఎట్ ఎ టైం కూడా మీరు కవర్ చేయాలనుకున్నా చేయొచ్చు. బట్ నా సజెషన్ ఏంటంటే సన్సెట్ టైంలో ఈ ప్లేస్కి వచ్చి చూడండి. నెక్స్ట్ డే మీరు గోల్కొండకి వెళ్ళండి. హర్రీలో చేయొద్దు ఏది కూడా, బికాజ్ గోల్కొండ అనేది ఒక పెద్ద ప్లేసు, దాన్ని కూడా నేను షూట్ చేయాలనుకుంటున్నాను. అండ్ చాలా హిడెన్ జెమ్స్ ఉన్నాయి, అండ్ కొత్తగా మనకి హైదరాబాద్లో వచ్చిన ప్లేసెస్ ఉన్నాయి. అవన్నీ నేను ఫస్ట్ ఛానల్లో ఆల్రెడీ షూట్ చేసేసి పిక్చరైజ్ చేసి పెట్టాను. బట్ ఈ ఛానల్ని క్లిక్ చేయడానికి నేను ఎంతో కష్టపడుతున్నాను. అక్కడ షూట్ చేసినప్పటికీ నేను అగైన్ వెళ్ళబోతున్నాను ఆ ప్లేసెస్ అన్నీ నీట్గా, అన్ని విధాలుగా. ఇప్పుడు ఈ ప్లేస్ని ఎలా అయితే నేను మ్యాక్సిమం కవర్ చేసి మీకు ముందు పెట్టాను, ప్రతి ప్లేస్ని కూడా ఆ విధంగానే పెట్టేసి మీకు ఒక తక్కువ బడ్జెట్లో ఒక అందమైన బ్యూటిఫుల్ ప్లేస్ హైదరాబాద్లో
చూసి రావాలంటే ఓకే ఇది ఒక ఛానల్ ఉందరా అలా భాగ్యనగరంలో అనే ఛానల్, దీంట్లో నీట్గా మనకి డీటెయిల్స్ దొరుకుతాయి, బడ్జెట్ ఏంటో మనం ఫిగర్ అవుట్ చేసుకోవచ్చు, ఏ టైమింగ్స్ ఏంటో ఫిగర్ అవుట్ చేసుకోవచ్చు, అండ్ అక్కడ కట్టడాలు ఎలా ఉంటాయో మనకు తెలుస్తుంది ఈ ఛానల్ చూస్తాను. మీకు మనసు కనిపిస్తే ఐ ఫీల్ సో గుడ్ నేను చేసిన వర్క్కి. సో ఇనీషియల్గా అయితే మనకి కొంచెం సపోర్ట్ కావాలి కాబట్టి ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళందరూ ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్ జస్ట్ అగైన్ రిమైండర్, నా ఛానల్ నేమ్ వచ్చేసి అలా భాగ్యనగరంలో. అండ్ ఇక్కడ చిన్న స్మాల్ మ్యూజియం ఉంది, అక్కడ డీటెయిల్స్ ఉన్నాయి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. అదంతా నేను పిక్చరైజ్ చేసేసాను. ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు రీడ్ ఇట్ ఆర్ ఒకవేళ చూడాలన్నా జస్ట్ పాజ్ ఇట్ అండ్ దెన్ గో ఫర్ ఇట్. సో ఇలాంటి మంచి మంచి ప్లేస్ని మీ ముందు పెడతాను. థ్యాంక్ యూ.